ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పై అవిశ్వాసం ప్రకటించారు. రాష్ట్ర సంఘం ప్రస్తుత నాయకత్వం మిల్లర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో విఫలమైందని ఆరోపిస్తూ రాష్ట్ర సంఘంతో అనుబంధాలను తెంచుకొని స్వతంత్రంగా పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. వరంగల్ హంటర్ రోడ్లోని జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఉమ్మడి వరంగల్ పరిధిలోని 6 జిల్లాల రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రభుత్వంతో సమన్వయం పేరుతో రాష్ట్ర నాయకత్వం మిల్లర్ల సంక్షేమాన్ని విస్మరించిందని, మిల్లర్లకు నష్టం కలిగించే ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి రావడానికి కూడా రాష్ట్ర సంఘం వైఖరే కారణమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఇండస్ట్రీ పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో కూడా ధాన్యం తీస్తున్నారే కానీ మరి గత 3 నెలల నుంచి రైస్ మిల్లులు అన్ని బంద్ అయ్యాయి. ఒక్క మిల్లు కూడా రైస్ మిల్లు నడవలేదు. మరి మినిమం లేబర్ ఛార్జెస్, కరెంటు బిల్లులు ఇవ్వాలంటే చిన్న రైస్ మిల్లర్లు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఈ ఇండస్ట్రీని కాపాడు కోసం ఈ రోజు 6 జిల్లాల అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులు, రైస్ మిల్లర్లు ఏక సూత్రం అంటే ఈ ఇండస్ట్రీని కాపాడడం కొరకు మాత్రమే ప్రభుత్వంతో మేము సహకరించుకుంటూ ప్రభుత్వం నుంచి రావాల్సిన పైసలు విజ్ఞప్తి చేస్తూ ఈ ఇండస్ట్రీని కాపాడు కొరకే ఈ సమావేశం అని మీ ద్వారా తెలియజేస్తాం. తోట సంపత్ కుమార్, ఆల్ ఇండియా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్. వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో రైస్ మిల్లర్స్ అందరూ కూడా రాష్ట్ర బాడీకి ఎంత కోఆపరేషన్ చేసినప్పటికీ వారి యొక్క స్వలాభం కొరకు రాష్ట్ర రైస్ మిల్లర్స్ సంఘాలను ఉపయోగించుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేసి ఇవాళ మా ఉనికిని దెబ్బతీసే విధంగా రాష్ట్ర కార్యవర్గం, అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి వ్యవహరిస్తున్న తీరును బట్టి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ ముఖ్య నాయకులందరూ, అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి అందరూ కూర్చొని ఏకగ్రీవంగా రాష్ట్రంలో మాకున్నటువంటి పదవులను మేము రద్దు చేసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాన్ని రద్దుపరుస్తూ దాన్ని రికగ్నైజేషన్ దాని నుండి మేము అందరం కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఇక్కడ నుండి మాకు రాష్ట్ర సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అంటే ఇంతకుముందు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఈరోజు 6 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులము అందరం ఏకగ్రీవంగా ఏంటంటే రాష్ట్ర నాయకత్వం చిన్న మిల్లులను అంటే ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టేసి వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు వందల కోట్ల రూపాయల అంటే పబ్లిక్ మనీని దుర్వినియోగం చేసి వాటిని కాపాడుకోవడం కోసం చిన్న మిల్లర్ల ప్రయోజనాల్ని పనంగా పెడుతున్నది ఈరోజు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా. పలుమార్లు మేము విజ్ఞప్తులు చేసినా కూడా ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా మిల్లర్ల సంక్షేమం కోసం అడిగినా కూడా ఇప్పటి వరకు సహకరించిన దాఖలాలు లేవు. ఈరోజు వాళ్ళే బాకీ ఉండడం వల్ల మేము ఏ అధికారి దగ్గర పోయి అడిగినా కూడా మీ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. మేమేమో ఇక్కడ ఈ జిల్లాలలో మేము డిఫాల్ట్ కాకుండా ప్రతి గింజను మేము మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బకాయి లేకుండా నడిపించుకుంటూ వచ్చిన సిన్సియర్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో మా అప్పీల్ను ఇక్కడ ఉన్న అధికారులకు తెలియజేస్తే ఇదంతా మేము కాదు పోయి చేయాల్సింది, మీకు రాష్ట్ర నాయకత్వం చేయాలి అని చెప్పేసి అంటే మా రాష్ట్ర నాయకుడే ప్రభుత్వానికి బాకీ ఉన్నాక అతను మాకెక్కడ న్యాయం చేస్తాడు. కాబట్టి ఈ రాష్ట్ర నాయకత్వంతో మేము తెగదెంపులు చేసుకోవాలి. మేము కొత్త రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసుకునేదాకా మేము వాళ్ళకు ఇచ్చినటువంటి మద్దతును ఈ నిమిషం నుంచి మేము ఉపసంహరించుకుంటున్నాం. మా మిల్లర్ల ప్రయోజనం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం, ప్రభుత్వంతో సానుకూలంగా ఉండుకుంటూ మిల్లర్ల పక్షాన నిలబడతాం. మిల్లర్లకు రావాల్సిన బకాయిలు వసూలు చేసే కార్యక్రమాన్ని కూడా మేము మా అసోసియేషన్ ఇప్పుడున్న ఉమ్మడి సంఘం అంతా కూడా ఏకగ్రీవంగా పనిచేస్తూ ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తాం. నా పేరు బాదం ప్రవీణ్, నేను ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని.